బ్రేకింగ్ న్యూస్ చూసాం. కడపలో ఐటీ రైట్స్ కలకలం రేపై సీఎం జగన్ రెడ్డి సన్నిహితుడు విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో 2 రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కంపెనీతో పాటు కార్యాలయాలు, విశ్వేశ్వర్ రెడ్డి నివాసం, ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కడపలో ఐటీ రైట్స్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడపలో షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీలో గత 2 రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ ఐటీ దాడులు ప్రధానంగా విశ్వేశ్వర రెడ్డి అని ఎలక్ట్రికల్ కంపెనీ, అది షిరిడి సాయి కంపెనీ విశ్వేశ్వర రెడ్డి. ఇతను జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు. ఈ 5 ఏళ్ల అధికార పార్టీలో అతనికి చాలా వేలాది కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారు. దాంట్లో కొంతమేర కూడా చాలా వరకు ఈ విద్యుత్ సంబంధించిన అవి ఎంత ఉంటాయి. సో ఈ కాంట్రాక్ట్ లో కూడా చాలా అవినీతి కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న మెయిన్ ప్రధానంగా కడపలో షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ నగర శివార్లలో ఉంటుంది. సో ఈ నిన్న 2 రోజులుగా, అంటే నిన్నటి నుంచి కూడా ఐటీ దాడులు ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి, 2 days గా. సో దీంట్లో మొత్తం మంది ఏంటి అసలు ఎక్కడ చేశారు, ఎంత వరకు ఉన్నాయి, అవినీతి ఏంటి అనేది గత 2 రోజులు కూడా అయితే అక్కడ మీడియాను కూడా అక్కడ ఎక్కడికి దగ్గరగా కనుచూపులో రానివ్వలేదు. ఎందుకంటే ఎక్కడైనా అనుమానం పట్టాయని వాళ్ళు మాత్రం లోపలే గత 2 రోజులుగా ఇప్పటి వరకు ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం మనం కూడా ప్రయత్నం చేస్తే మీడియాను కూడా ఆ పక్కకి రానివ్వకుండా సెక్యూరిటీ ఆపుకోవడం, అలాగే వైసీపీ నాయకులు కొందరు మీడియా సెక్యూరిటీ వాళ్ళకి దిగిన వ్యక్తులందరూ కూడా మీడియాను కూడా దగ్గర చెంతలకు కూడా రానిలేదు. సో మొత్తం మీద అయితే అక్కడ ఏమి అవినీతి జరిగిందనేది అనే కోణంలోనే ఐటీ దాడులు నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. అక్కడ షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీలోనే కాకుండా మరి బంధువుల ఇళ్లలో ప్లస్ నగరంలోని వాళ్ళ ఆయన నివాసంలో ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడో దానికి సంబంధించిన ఎండి ఆయన నివాసంలోనే కాకుండా వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా జరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్లు మనకి సమాచారం ఉంది. ఏదేమైనా కూడా అతన్ని ఇచ్చిన అధికార పార్టీలో మొత్తం ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న విశ్వేశ్వర రెడ్డికి భారీగా కాంట్రాక్టులు ఇచ్చారు. దాంట్లో చాలా వరకు అవినీతి జరిగిందనేది ఒక ఆరోపణలు అయితే ఇటీవల వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో కడప జిల్లాలో అంటే వైసీపీలోనే ఆయనకి ఇచ్చినా కూడా ఆయనకు మళ్ళీ ఐటీ దాడులు నిర్వహించడం, దాని వెనక అంతర్ధర్మం ఏంటంటే ఒక చర్చ, అంటే హాట్ టాపిక్ అనేది జరుగుతుంది.